చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 11వ క్లస్టర్లో మహానాడు కార్యక్రమం నిర్వహించారు. కుప్పంలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ నేతలు. వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని టీడీపీ నేతలు అన్నారు. మహానాడు కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్లస్టర్ 1వ భాగంగా గుంటూరు మౌర్య కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ మహానాడును తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో కలిసి ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డిజిటల్ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక్కటిగా చేసే కార్యక్రమమే మహానాడు అని తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబురాజు, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ పాల్గొని తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ను స్మరించుకున్న పార్టీ నేతలు ఆయన పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా మహానాడు కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే కనిపిస్తుండటంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. కావలి పట్టణంలోని 1, 3, 4వ క్లస్టర్లకు సంబంధించిన మహానాడు కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. నెల్లూరు జిల్లా రాపూరు పసుపుమయమైంది. టీడీపీ డిజిటల్ మహానాడు వేడుకలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. రాపూరు క్లస్టర్ 4 ఇన్ఛార్జ్ ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక షాదీ మందిర్లో ఈ మహానాడు సంబరాలను అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. డిజిటల్ మహానాడు వేడుకలను కార్యకర్తలందరూ వీక్షించేలా నిర్వాహకులు ప్రత్యేకంగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహానాడు కార్యక్రమంలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్టు పార్టీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి పరిధిలోని 4 మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విశాఖ జిల్లా గాజువాకలో సందడి వాతావరణం నెలకొంది. మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మహానాడు మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. మొత్తం 12 క్లస్టర్లుగా విభజించి వార్డుల వారీగా ఈ పసుపు పండుగ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పసుపు పండుగ జాతర కొనసాగుతోంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో 12 క్లస్టర్ల పరిధిలో మహానాడు పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే గణబాబు క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపుతూ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్టీఆర్ జన్మదినం అనేది కేవలం ఒకరోజు కాదని, అది తెలుగు జాతికి ఒక పండగ అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1850 క్లస్టర్లలో తెలుగుదేశం సైనికులు ఈ మహానాడును ఒక జాతరలా జరుపుకుంటున్నారని ప్రకటించారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండల పరిధిలోని వెన్నెలపాలెంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బండారు అప్పలనాయుడు ఏసీ కళ్యాణ మండపం, హోటల్ జయ ఫంక్షన్ హాల్, లంకెలపాలెం ప్రధాన వేదికలుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే గండి బాబ్జీ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, మాజీ జెడ్పీటీసీ పైల జగన్నాథరావు, క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీరామ్మూర్తి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.